మేడం అసలు లాప్రోస్కోపీ అంటే ఏమిటి? లాప్రోస్కోపీలో చిన్న చిన్న రంధ్రాలు అంటే అబ్డమెన్ మీద పొట్ట మీద చిన్న రంధ్రాలు 0.5 సెంటీమీటర్ సైజు రంధ్రాలు చేసి అందులో అంత ఎక్విప్మెంట్ పరికరాలు పంపించి ఆపరేషన్ చేస్తాం. లాప్రోస్కోపీ ద్వారా గైనిక్ ఆపరేషన్స్ చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు. ఏ ఆపరేషన్స్ అయితే మనం కోత ద్వారా చేస్తామో అంటే లాప్రాటమీ ద్వారా చేసే అన్ని సర్జరీస్ కూడా మనం గైనిక్ లాప్రోస్కోపీ ద్వారా చేయవచ్చు. మేడం లాప్రోస్కోపీ ద్వారా సర్జరీకి ఉపయోగాలు ఉంటాయా? లాప్రోస్కోపీ ద్వారా చేసే సర్జరీస్ చాలా రికవరీ చాలా బాగుంటుంది. అండ్ వాటిలో చిన్న చిన్న రంధ్రాల ద్వారా చేయటం వల్ల కాస్మెటిక్ గా కూడా చర్మం మీద పెద్ద పెద్ద కోత కుట్లు లేకుండా చాలా కాస్మెటిక్ గా చాలా బాగుంటుంది. అండ్ ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో అడ్హెషన్ ఫార్మేషన్ అంటే అన్ని అతుకులు ఫామ్ అవటం అంటే బౌల్స్ కానీ లేకపోతే వేరియస్ ఆర్గన్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ మధ్యలో అతుకులు ఫామ్ అవటం అవన్నీ కూడా తక్కువ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ఎస్పెషల్లీ హెల్ప్ఫుల్ ఇన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అంటే మనకి ఎవరైతే దంపతులు పిల్లలు లేకుండా వచ్చి వాళ్ళకి వేరియస్ ప్రాబ్లమ్స్ పీసీఓడి కానీ లేకపోతే ఎండోమెట్రియోసిస్ కానీ ఒవేరియన్ సిస్ట్ కానీ అలాంటి ఏమన్నా ట్యూబల్ అడ్హెషన్స్ కానీ అలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా వాటిని సరి చేయవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ లాప్రోస్కోపీ ద్వారా చేయటం వల్ల. ఇంకా ఏ సర్జరీస్ లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు? గర్భసంచి తీసివేసే ఆపరేషన్, లేకపోతే మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్స్ తీసేది, లేకపోతే ట్యూబల్ సర్జరీస్, లేకపోతే ఒవేరియన్ సిస్, ఇవన్నీ సర్జరీస్ కూడా మనం వీటి ద్వారా చాలా చక్కగా చేయొచ్చు. అండ్ దీనివల్ల మనకి హాస్పిటల్ స్టే కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ అన్కాంప్లికేటెడ్ కేసెస్లో యూజువల్గా మనం 24 hours మనం వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాం.